ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్న క్యాంటీన్లను ఈ నెల 15న ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. గుడివాడలో అన్న క్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాత ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీ గుడివాడలో లంచ్ తోటి యాక్చువల్గా దీన్ని ఇనాగరేషన్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. నెక్స్ట్ డే మార్నింగ్ మిగిలిన 99 అన్నా క్యాంటీన్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, ప్రజానాయకులు అందరూ యాక్చువల్గా వాటిని స్టార్ట్ చేసి కంటిన్యూ చేయడం జరుగుతుంది. మిగిలిన వాటిని కూడా యాక్చువల్గా వీళ్ళు కిచెన్లు రెడీ చేసుకున్న తర్వాత ప్రాబబ్లీ ఆగస్ట్ ఎండ్ కానీ లేదా సెప్టెంబర్ 5th కానీ, ప్రిఫరబుల్లీ సెప్టెంబర్ 5th అయితే బెటర్గా ఉంటుందని వాళ్ళే ప్రపోజ్ చేశారు. ఆ డేట్లో మిగిలిన క్యాంటీన్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా 152 అన్నా క్యాంటీన్స్ అప్పుడు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాని మీద టెండర్లు పిలవటం జరిగింది. అయితే ఇంతలోకే ప్రభుత్వం పోతే అవి కూడా ఆగిపోయినాయి. ప్రతి పేదవాడు, ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే వర్క్ వెళ్తారండి, కొందరు 6 గంటలకు వెళ్తారు, కొందరు 7 గంటలకు వెళ్తారు. మార్కెట్లో వాళ్ళు తీసుకుంటే ఉదయం 5 గంటలకు పోతారు. అందుకని మార్కెట్ ఏరియాలో పెట్టమన్నారు క్యాంటీన్స్. ఎందుకంటే అక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు చక్కగా 7-7:30కి వచ్చి మార్కెట్లో భోంచేయచ్చని. ఎక్కడైతే రిక్షా కూలీలు ఎక్కువగా ఉంటారో, ఆటో కూలీలు ఎక్కువగా ఉంటారో అటువంటి ప్లేస్లోనే ఎక్కువగా పెట్టడం జరిగింది.